హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఎల్లిపాయ కారంతో కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. దీన్ని నేను ఎలా చేస్తానో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికి ఏమేమి కావాలి, ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు నా వీడియో ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి ఏమేం కావాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను, రండి చేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు దీనికోసం ముందుగా మనమైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుందాము. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాము. ఓకే అండి, నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీసుకోవాలి. ఈ మసాలా కోసం అయితే మనం వెల్లుల్లి కారం అయితే తయారు చేసుకోవాలండి. దీనికి వెల్లుల్లిపాయలు ఒక 20 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, దానికి తగ్గంత కారం, ఇవైతే ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలు అయితే ఇందులో వేసి దంచుకుందామండి. ఇవి మిక్సీలో పట్టుకోవచ్చు, కాకపోతే మిక్సీలో పట్టిన దానికన్నా మనం రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది, మరీ మెత్తగా పేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఇందులో జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ జీలకర్ర వెల్లిపాయలు మెత్తగా నలిగే వరకు అయితే దంచుకోవాలి. జీలకర్ర వెల్లిపాయలు అయితే మెత్తగా నలిగాయండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. కర్రీకి సరిపడా కారం ఇందులోనే వేసేసుకోవాలండి. నేనైతే ఒక 4 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేయించుకుందాము. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. ఎగ్స్ వేసుకొని వేయించుకుందామండి. ఎగ్స్ అయితే వేగాయండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. దీనిలోకి కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను.
ఈ ఉల్లిపాయలు అయితే సన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మాత్రం వేసుకోవాలండి ఎర్రగా. ఇందులో సాల్ట్ వేసుకున్నాము, పసుపు, నేను ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయితే చూసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే సన్న మంట మీద ఎర్రగా వేగిన దాకా వేసుకున్నాం. మనకి ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, వెల్లుల్లి కారం ముద్ద, ఇదైతే వేసేసుకుంటున్నాను. మాడకుండా ఇది అడుగంటకుండా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. దీనిలో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఏమి వేయదు ఫ్రెండ్స్, జస్ట్ వెల్లుల్లి కారం ఇంతే. న్యాచురల్గా ట్రెడిషనల్గా చేసుకోవాలనుకున్నాం కాబట్టి ట్రెడిషనల్గానే సింపుల్గా సన్న మంట మీద ఈ కారం పచ్చివాసన పోయే వరకు దీన్ని అయితే ఒక 5 నిమిషాలు అయితే వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన కోడిగుడ్డు వెల్లిపాయ కారం అయితే రెడీ అయిందండి. నేను ఎలా చేశానో చూశారు కదా, మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నా వంట అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్యోతి వేమ్లా.